జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఈ దుర్గమ్మను చూడగానే నా నుదుటిని తాకు. వెంటనే నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలుసుకో. నీకు సమాధానం ఇవ్వడానికే, నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దడానికే ఈ దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చేశాను. ఇక ఏమాత్రం కూడా అస్సలు ఆలస్యం చేయొద్దు. ఈ దుర్గమ్మ చెప్పే మాటలను పెడచెవిన పెట్టకుండా ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. ఈ దుర్గమ్మ నుదుటిని తాకావు కదా, ఈ దుర్గమ్మ పూర్తి ఆశీర్వాదం నీకు పుష్కలంగా అందించబోతున్నాను. అమ్మ మాటలను కాస్త మనసు పెట్టి విన్నా నీకు, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇలా చూడు, నువ్వు కోరింది ఏమాత్రం జరగడం లేదని, అన్నీ కూడా అపజయాలు ఓటమిలో ఎదురవుతున్నాయని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావు కదా, నిరాశ నిస్పృహలతో చాలా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా. అది నాకు తెలుసమ్మా, అర్థమైంది. అందుకే కదా ఈరోజు ఈ దుర్గమ్మ మాటలు నీకు ఉపయోగపడతాయని చెప్పే ఈ మాటలను నీకు ఈరోజు వినిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నీ ముందుకు వచ్చాను. ఈ సందేశం రూపంలోనే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ దుర్గమ్మ మాట నువ్వు వింటున్నావంటే అది సాధారణమైన విషయం కాదు. ఈ రోజున నా సంకల్ప బలంతోనే ఈ మాటలు ఒక సందేశంలా మారి నీ చెవులకు దగ్గరకు వచ్చాయి. మనసు పెట్టి ప్రశాంతంగా విను. నా మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించు. అలానే నేను చెప్పే ప్రతి మాట కూడా వాస్తవం అని చెప్పి నీ మనసుకు అనిపిస్తే, నీ మనసులో అయినా సరే ఈ తల్లికి కృతజ్ఞతాభావంతో ఉండు. అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పి నువ్వు అనుకో చాలు. జై దుర్గా భవాని అని ఒక్కసారి నన్ను పిలువు. చాలా రోజులుగా నీ కోరిక నెరవేరడం లేదని దిగులుతో ఉన్నావు కదా. అసలు ఆ కోరిక ఎందుకు నెరవేరడం లేదని చెప్పి ఈ దుర్గమ్మ దగ్గర ప్రార్థనలు పెట్టిన రోజంటూ ప్రతిరోజు ఉంది, అవునా? నేను చెప్పాలనుకుంటున్న ప్రతి మాట కూడా ఈరోజు నీకు సందేశం రూపంలో వినిపించాలి. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ముగిసిపోతున్నాయి. నీ అదృష్టం ఇక మలుపు తిరగబోతుంది. నువ్వు ఒంటరిగా లేవమ్మా. భగవంతుడు నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. కేవలం భగవంతుడిపై నమ్మకాన్నుంచు, ఆలోచించు. భగవంతుడు నీ కోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చున్నాడు. అలానే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఈ సందేశం ఆ కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఈ రోజు నుండి నీ జీవితంలో బోలెడు మార్పులు జరుగుతాయి. ఇప్పటి వరకు నిదానంగా ఉన్నటువంటి నీ జీవితం ఇక నుండి మంచిగా సాగబోతుంది. నీ అదృష్టానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. అది ఎప్పుడు అనుకుంటున్నావా? ఎప్పుడూ కాదు, ఇప్పుడే, ఈ రోజు నుంచి. ఆ భగవంతుడు ఈ సందేశంతో నువ్వు చాలా కాలంగా ఎక్కువ పోరాడుతున్నావు కాబట్టి, డబ్బు సమస్యలతో పోరాడుతున్న, అనారోగ్య సమస్యల్లో నువ్వు ఎన్నోసార్లు బాధపడుతూనే ఉన్నావు కదా. ఎందుకు దుర్గమ్మ ఇన్ని కష్టాలు నాకే వస్తున్నాయి, ఎందుకు అదృష్టం నన్ను ఆపుతూ ఉంటుంది అని చెప్పి రోజు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఇక నీ కర్మఫలం తీరే సమయం వచ్చేసింది. నువ్వు ఎప్పుడో నాటినటువంటి విత్తనాలు ఇక మొలకెత్తి మొక్కల్లా మారబోతున్నాయి. నీ ప్రార్థనలే నీకు ఆకుపచ్చని మెట్లుగా నీ జీవితంలో చిగురించబోతున్నాయి. భగవంతుడు ఇలా చెబుతున్నాడు, ఈ రోజు నుండి ఆలోచనలు మార్చుకో. ఈ రోజు నుండి నీ గురించి చిన్నగా ఆలోచించడం మానేసి, ఈ రోజు నుండి నువ్వు ఎంపిక చేయనటువంటి వ్యక్తివి అని భావించుకోవద్దు. ఎందుకంటే ఇది నిజం. ప్రతి ఒక్కరికి కూడా ఇలా భగవంతుడు ఇచ్చే మాటలు ఎంతోమంది వినలేరన్నమాట. స్వయంగా దుర్గమ్మ కొంతమందిని ఎన్నుకుంటుంది. ఏముందలే, నాకు అవసరం లేదు కదా, ఈ అవసరం లేని మాటలు నాకెందుకు అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ దుర్గమ్మ మాటల్లో మనకు తెలియని ఒక సత్యం దాగి ఉంటుంది. కొన్ని మాటల్లో దుర్గమ్మ స్వయంగా మన చేయి పట్టుకుని మన పక్కనే కూర్చొని మన కోసంగా చెబుతూ ఉంటారు. అంత పాజిటివ్ ఎనర్జీ మనకి అందిస్తారన్నమాట. మనం ఒకవేళ చెడు తలంపులతో ఉన్నట్లయితే, లేదా చెడు ఆలోచనలతో పూర్తిగా నిండిపోతే, లేదా చెడు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లే, అరే ఇది నాది కాదు కదా, నేను వాళ్ళు నాశనం చేస్తే బాగున్ను, ఇలా అయితే బాగున్ను, అలా అయితే బాగున్ను అని చెప్పి చెడు వైపే వెళ్తూ ఉంటే అమ్మ ఏం చెప్పినా అర్థం కాదు. మనం మంచి ఆలోచనలతో ఉంటే ప్రతి ఒక్కటి కూడా దుర్గమ్మ మనకి అర్థమయ్యేలా స్పష్టంగా చెబుతారు. తన బిడ్డలను మంచి దారిలో తను నడిపించుకుంటారు. అలా చేయడం దుర్గమ్మ యొక్క బాధ్యతే కదా. ఒక తల్లిగా మనల్ని మందలించైనా సరే మంచి దారిలో నిలబెడతారు. మీరు అర్థం చేసుకుంటే భగవంతుడు ఈరోజు స్వయంగా మీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు. ఇక మీరు ఏడవాల్సిన అవసరం లేదు.
ఇతరుల నుండి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దుర్గమ్మ మీతో ఉంది. మీ అదృష్టాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. ఇక మీ జీవితంలో ఆనందాలతో నిండిపోతుంది. ఆనందాల వర్షం కురుస్తుంది. ఇక మీరు ఏళ్ల తరబడి కోరుకున్నది దొరకబోతుంది. ఆలోచించొద్దు. ఒకరోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవడం ఖాయం. మీరు అపారంగా ప్రేమించే వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు రావడం, లేదా మీ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడడం, మీ శత్రువులు స్వయంగా ఓడిపోవడం, మీ విజయం అనేది వెంటనే ఖాయమవడం. ఇక ఆ సమయం రానుంది. అందుకే ఈ సందేశం దుర్గమ్మ మాటలు మీరు వినబోతున్నారు. ఇక భగవంతుడు మీకు మరొక రహస్యం కూడా పంచుకోవాలని చూస్తున్నారు. మీ కళ్ళు ఎప్పుడు చిన్నవే, అస్సలు కాదు. కేవలం అవి మీకు నెరవేరవని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడూ ఆలోచించి ఉంటారు, బహుశా అదృష్టం నాతో లేదేమో అని. కానీ వాస్తవం, అదృష్టం ఎప్పుడు నీతోనే ఉంటుంది. కేవలం సరైన సమయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలంతే. ఆ సమయం ఈరోజే. కాబట్టి ఇక నువ్వు కలల గురించి భయపడుతున్నట్లయితే భయం విడిచిపెట్టు. ఎందుకంటే నీకు తగ్గ ప్రతి ఒక్క అవకాశాన్ని దుర్గమ్మ సృష్టించబోతున్నారు. నీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయమ్మా. మొదటిది ఆర్థిక పురోగతి, అకస్మాత్తుగా ధనం రావడం, కొత్త కొత్త మార్గాలు తెచ్చుకోవడం. రెండవది నీ సంబంధాల్లో మెరుగుదల, నీకు దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ నీతో కలుస్తారు. ఇక మూడవది మంచిగా ప్రశాంతమైన శాంతి, ఏళ్ల తరబడి నీకు దొరకనటువంటి సమాధానం నీ జీవితంలో దొరుకుతుంది. ఇక నువ్వు ఈరోజు ఈ దుర్గమ్మ మాటలు వింటున్నావు కదా, అర్థం చేసుకో. నువ్వు నా రక్షణలో ఉన్నావు. నీపై నా కృప ఎప్పుడూ ఉంటుంది. నీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ అదృష్టం నీ వెంటే ఉంటుంది. అది నీ శత్రువులకు ఒక గుణపాఠంగా మారుతుంది. నువ్వు ఆలోచిస్తున్నావేమో, నాకే ఈ సందేశం ఎందుకు ఇలా వస్తుంది అని. రాబోయే కాలంలో నీకు కొన్ని అకస్మాత్తున చిహ్నాలు కనపడతాయి. అకస్మాత్తుగా ఏదైనా శుభ సంఖ్యలు, అంటే ఉదాహరణకు 4 లేదా 7 లేదా 9 ఇలాంటి అదృష్టపు సంఖ్యలు పదే పదే నీకు కనపడుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఏదైనా సరే పాత స్నేహితులు కానీ బంధువులు కానీ నిన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక మీ ఇంట్లో ఏళ్ల తరబడి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఇవన్నీ కూడా స్వయంగా ఈ దుర్గమ్మ ఇచ్చే సంకేతాలే. ఈ దుర్గమ్మ నీతో ఉన్నాను అని చెప్పడానికి పదే పదే కనిపిస్తూ ఉంటాను. ఈ రోజు నుండి కేవలం 3 పనులు చేయి చాలు. మొదటిది కృతజ్ఞత చెప్పు. ప్రతి ఉదయం ప్రతి రాత్రి కేవలం ఇలా చెప్పుకో, ధన్యవాదములు దుర్గమ్మ, నా అదృష్టాన్ని మారుస్తున్నందుకు అని చెప్పు. రెండవది మంచిగా ఆలోచించు. ఇక మిమ్మల్ని లోటుగా కాకుండా అదృష్టవంతులుగా భావించు. మూడవది నమ్మకం ఉంచు. ఎప్పుడు కూడా నువ్వు ఏది చేయలేవని చెప్పే అపనమ్మకంతో ఉండొద్దు. దుర్గమ్మ నాతో ఉంది అని నమ్మకంతో ఉండు. అమ్మే అన్నీ నాకు చేస్తారు అని నిశ్చింతగా ఉండు. దుర్గమ్మ నాకు అవకాశం ఇస్తుంది అని చెప్పి అనుకో. ఇక చాలు. తరువాత దుర్గమ్మ చేసే పనులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావన్నమాట. ఇక నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం అస్సలు లేదు. అలానే నీ అదృష్టం మారబోతుంది. క్షణంలో ఈ దుర్గమ్మ నీ కంటపడతాను. ఆ సమయంలో కూడా దగ్గరలోనే ఉంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే స్వయంగా నీ దగ్గరకు వస్తుంది. నీకు అవసరమైన ధనం ఇక దూరంలో లేదు, అతి దగ్గరలోనే ఉంది. దుర్గమ్మపై నమ్మకం ఉంచు, ముందుకు సాగు. బ్రహ్మాండంగా నీకు సంకేతాలను అందిస్తాను. నువ్వు రాత్రులు మెలకువగా గడిపిన ఆ ఉద్దేశాలు, కళ్ళల్లో నీరు పెట్టుకున్న క్షణాలు ఇవన్నీ తెలుసు. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించావు. ప్రతిసారి ఎన్నో కళ్ళు నిజమైతే బావున్ను అనుకున్నా, కానీ నిజం కాలేదు. అయితే సాధారణమైనటువంటి వ్యక్తివి కదమ్మా నువ్వు, చాలా గొప్ప వ్యక్తివి. మంచి ఆలోచనలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. ఏ ప్రణాళిక చేసినా సరే చాలా చక్కగా అమలు చేస్తావు. జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి బాధలన్నీ కూడా వ్యర్థం కాలేదు. ప్రతి పోరాటం, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి నొప్పి నిన్ను మరింత ఎక్కువ బలోపేతం చేస్తున్నాయి. అలానే నీవు ఎంత ఎత్తుకు చేరుకోబోతున్నావో, ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయో అడుగడుగునా కూడా నా రూపం నీకు తారసపడుతుంది. ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి అడ్డంకులు కేవలం సరైన సమయం రాలేదని చెప్పి నీకు గుర్తు చేశాయి. ఇక నుండి నీకు వచ్చే అడ్డంకులన్నీ కూడా నువ్వు సునాయాసంగా దాటుకోగలిగినటువంటి గొప్ప ధీరుడు అవుతావు. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకున్నా. కాబట్టి అకస్మాత్తుగా నీకు ఒక పాత స్నేహితుడి నుండి మూసుకుపోయిన మార్గం తెరుచుకోవడం, ఎప్పుడు ఆశించని చోట నుండి నీకు సహాయం రావడం, ఇవన్నీ ఈ దుర్గమ్మ నీకోసం పనిచేస్తున్నాను అని తెలియజేసే గొప్ప గొప్ప సంకేతాలు. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇక ఎలాంటి శక్తి నిన్ను ఆపలేదు. నీ హక్కు నీకు దొరకబోతుంది. నీ జీవితంలో అపార సమృద్ధి రాబోతుంది. ఇక నీ జేబు అస్సలు ఖాళీ అవ్వదు. అలానే
నువ్వు నలుగురికి సాయం చేసే రీతిలో ఉంటావు. నేను ఇచ్చే కానుకలతో నీ జేబు నిండుగా ఉంటుంది. నీ మనసు బరువుగా ఉండదు, తేలికగా ఉంటుంది. సంబంధాలు ఇప్పటికే విరిగిపోయి ఉండొచ్చు, మళ్ళీ అవి తిరిగి బలోపేతం కాబోతున్నాయి. నీకు అందరూ దగ్గరవబోతున్నారు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారి నువ్వు సంతోషంగా ఉండే రోజులు వచ్చేశాయి. ఇక ప్రశాంతంగా ఉండమ్మా అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశానికి తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ చెప్పిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.